హలో అందరికీ. మిగిలిపోయిన బ్రెడ్స్తో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 4 బ్రెడ్స్ని తీసుకుంటున్నాను. వాటిపైన వాటర్ని పోసి కాస్తంత మెత్తగా అవ్వనివ్వండి. మెత్తగా అయిపోయిన తర్వాత అందులో వాటర్ ఏమీ లేకుండా మొత్తం పిండుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి తర్వాత అందులోకి 1.5 స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి ఎందుకు అంటే కాస్తంత బ్రెడ్లో వాటర్ ఉన్నా మనం ఇందులోకి ఒక పెద్ద సైజ్ 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్లో వాటర్, బ్రెడ్లో ఉన్న వాటర్ని బియ్యం పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి 1.5 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అందులోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని సన్నగా తరుకొని వేసుకోండి. అందులోకి టేస్ట్కి సరిపడా కారం, కాస్తంత పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి. మీ దగ్గర ఏ మసాలా ఉంటే చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏ మసాలా ఉన్నా అందులో యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏం అవసరం లేదు. ఇందులోకి ఆనియన్ వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకు వాటర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇందులో. కాబట్టి ఇలా మంచిగా ఒక ముద్ద అయ్యేంత వరకు ఇలా అయ్యేలా ఫామ్ చేసుకోండి. మీకు ఇంకా కొంచెం మెత్తగా ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ప్యాన్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా వేడిగా అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని వేసేసుకోండి. పిండి మొత్తాన్ని మెల్లిగా బాల్స్ లాగా చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోండి. ఇంకా ఆయిల్లో వేస్తూ ఉండగానే మనం స్టార్టింగ్ వేసినవి ఆల్రెడీ ఒక సైడ్ కాలిపోయి ఉంటాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి. లేదంటే పైన మంచి కలర్ వస్తుంది కానీ లోపల వేగవు. కాబట్టి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. మరీ పెద్ద పెద్దగా చేసుకుంటే కూడా టైం పడుతుంది కాలడానికి. కాబట్టి మెల్లగా చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్, స్నాక్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ వేయడం మర్చిపోవద్దు.